ఫ్రాన్స్ ఇప్పుడు పాలస్తీన్‌ని ఒక అఫీషియల్ కంట్రీగా రికగ్నైజ్ చేయబోతుందంట. ఇది చాలా పెద్ద డిప్లొమాటిక్ స్టెప్. ఎందుకు అని అంటే ఫ్రాన్స్ G7 నేషన్ మరియు సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పర్మనెంట్ మెంబర్. సో, కాబట్టి ఇది ఒక చాలా సిగ్నిఫికెన్స్‌ని ఇస్తుంది పాలస్తీనియన్ కాజ్‌కి. అండ్ అలాగే ఇజ్రాయెల్ మరియు యూఎస్ ఈ 2 కంట్రీస్ చాలా ఎక్కువగా కండెమ్ చేశాయి ఫ్రాన్స్ యొక్క డెసిషన్‌ని. ఇజ్రాయెల్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బెంజమిన్ నెతన్యాహు లిటరల్‌గా మీరు టెర్రర్‌కి స్పాన్సర్‌షిప్ ఇస్తున్నట్టు, సపోర్ట్ ఇస్తున్నట్టు మీరు రికగ్నైజేషన్ ఇస్తే అనంటే, అలాగే యూఎస్ నుంచి కూడా సేమ్. అండ్ ప్రో ఇజ్రాయెల్ సపోర్టర్స్ లిటరల్లీ బ్యాష్ చేశారు ఫ్రాన్స్ గవర్నమెంట్‌ని మరియు మక్రోన్‌ని. ఇక మరొక వైపు ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తుందంటే, మక్రోన్‌కి డొమెస్టిక్‌గా చాలా ఎక్కువగా ఫేవర్స్ కావాలి. లిటరల్‌గా చెప్పాలంటే తనకు ఒక పొలిటికల్ మైలేజ్ కావాలి తన ఇమేజ్‌ని పెంచుకోవడానికి. అండ్ ప్రో పాలస్తీనియన్ పీపుల్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నారు ఫ్రాన్స్‌లో. అండ్ ఇది చేయడం వల్ల పాలస్తీనియన్‌ని ఒక స్టేట్‌గా రికగ్నైజ్ చేయడం వల్ల తనకు కావాల్సిన మచ్ నీడెడ్